హాయ్ అండి. దోసలు సరిగ్గా రావటం లేదండి. కొత్త పెనం కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇలా దోస పెనాన్నయితే మనం ఇలా క్లీన్ చేసుకుంటే కొత్తది కొనే పని లేకుండా ఈజీగా ఇలా మనకి దోసలైతే చాలా అద్భుతంగా వస్తాయండి. దోస పెనం పైన ఇలా పొయ్యి అయితే వెలిగించుకొని పెనం పెట్టుకొని కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొంచెం షాంపూ, కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత పసుపు, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా టిష్యూ పేపర్ పెట్టి మొత్తం అప్లై చేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా క్లీన్ చేసేసుకొని దోసలు వేసుకుంటే దోసలు మంచి క్రిస్పీగా వస్తాయి. సో యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఓల్డ్ బ్యాంగిల్స్ మనం పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. గిన్నెలు కానీ ఇలాంటి బాక్సులు కానీ చక్కగా పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా ఉంటుంది. సో యూజ్ అవుతున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. మిక్సీ జార్లు మనం ఏదైనా పొడి మసాలాలు, ధనియాల పౌడర్ గట్ట పట్టుకోవడానికి ఎంత క్లీన్ చేసి తుడిచినా కూడా ఎంతో కొంత తేమ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా పొయ్యి వెలిగించుకొని కొంచెం హీట్ చేసేస్తే ఇలా మనం మిక్సీ జార్లో పొడి మసాలాలు పట్టుకోవచ్చు. సో యూజ్ అవుతున్నప్పుడు